ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. భక్తుడైన దావీదు మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గడిచిన 7 మాసాలు ముగించుకొని 8వ మాసములో 2వ పునరుత్థాన దినములో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందరెందరైనా ఈ మహాదినాన, విశ్రాంతి దినాన ఆయా సంఘాల్లో చేర్చి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి బిడ్డలు నీ ఆత్మ చేత నింపండి. దైవజనులను తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత నింపి చక్కటి వర్తమానాన్ని మాకు వర్తమానాన్ని అందించేలాగున ఆత్మీయ బిడ్డలను తండ్రి బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి నైనా బిడ్డతో మీరు సూటిగా మాట్లాడండి. ఈ పునరుత్థాన దినములనైనా అనేకులు నీ అందు విశ్వసించి నమ్మకంగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు జవాబు దయచేయండి. దైవజనులు వారి కుటుంబాలను, పరిచయాలను మెండారుగా దీవించండి, విస్తరింపచేయండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం దినదినము అంచెలంచెలు ఎదుగుతకు సహాయం దయచేయండి. అనేకులు ఈ వర్తమానాన్ని విని ప్రభా మరి మాతో కూడా, వారికి కూడా ఈ లైవ్లో పాలు పంపులు పొందుకొనుటకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడింది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయం దయచేయండి. మా యొక్క స్తుతులకు ఆరాధన పల్లకిలో
మీరు మా మధ్యలో ఉండి ఆరాధన జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాటను పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి
పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో, నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆవరించవా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆవరించవా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. ఆ ఆ ఆ పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. ఆ నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. నిరంతరము నీలోనే నిరంతరం నీతో జీవించాలని ఆశ
నిరంతరం నీతోనే జీవించాలని ఆశనల్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వేశ్వరా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నిన్ను నింపుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తములో కడిగితివే నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తములో కడిగితివి నీలోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీలోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివే తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ ముందుకు వచ్చి మరి కీర్తనలు 40వ కీర్తన చదివి ప్రార్థనలో నడిపిస్తుంది. దయచేసి గమనించండి.
దావీదు రాసిన కీర్తనలు 40 అధ్యాయము 1 నుండి 17 వచనములు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనగా మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుప నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యత అతిశయమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి కొట్టగనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించి వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి అవమానము నొందుదురుగాక. నన్ను చూచి ఆహాహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ సంతోషించి నిన్ను బట్టి ఉల్లసించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడనుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను బాధనందు దరిద్రుడనైనను ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. ఆమెన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప తండ్రి, నీకు అనేకమైన స్తోత్రాలు. నువ్వు ఈ వరకు మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. 2024 సంవత్సరము మేము మొదలుడి 7 నెలలు మేము పూర్తి చేసుకున్న తర్వాత దేవా, మమ్మల్ని ఆగస్టు నెలలో ప్రవేశపెట్టి 2వ వారంలో మొదటి దినములో మాకు విశ్రాంతి దినములో మేము నిన్ను కూర్చొని ఆరాధించుటకు మాకు ఈ తరుణంని కలిగించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. కానీ ఎంతోమంది తరుణం లేక ఉన్నారు, కానీ మాకైతే ఈ తరుణముని ఇచ్చిన విధానం బట్టి నీకు వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవడానికి లేవు దేవా. మమ్మల్ని క్షమించే దేవుడివై ఉన్నావు దేవా, గొప్ప దేవుడు. అవును దేవా, ఈరోజు అయితే ఎవరైతే ఆలయంలో నీ వాక్యమును పంచుకుంటున్నారో ప్రతి ఒక్క వాళ్ళని నువ్వు దీవించి వాళ్ళ నోటికి తోడుగా ఉండి వాళ్ళ నోటిని కాపాడి నీ బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఎంతోమంది దేవుడు లేడని వాదించే వాళ్ళు ఉన్నారు దేవా. నీ రక్షణ పొందలేక ఉన్నారు దేవా. ప్రతి ఒక్కళ్ళును నీ హస్తము ద్వారా, గాయపడ్డ హస్తము ద్వారా వాళ్లకు కన్నులు తెరిపించి వాళ్ళని నువ్వు నిజమైన దేవుడు నేనున్నానని నిరూపించుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది దేవుడు లేనని వాదిస్తున్నారు దేవా. వాళ్ళ నోర్లను నువ్వు పెడతావని మేము నమ్ముచున్నాము దేవా. ప్రతి విషయంలో మాకు
ప్రతి ఒక్క విషయంలో క్రైస్తవులను వాళ్ళు హింసిస్తున్నారు దేవా. క్రైస్తవులు అంటే వాళ్ళకు చులకనగా ఉన్నారు దేవా. అటువంటి భావం రాకుండా అందరూ కలిసి ఉండడానికి సహాయం చేసే గొప్ప దేవుడవై ఉన్నావు దేవా. అటువంటి మనసులు కలిగి ఉన్న ఎడల వాళ్ళని ఆ సైతాన్ మనసు నుంచి వాళ్ళని తోసేసి మంచి మనసుని వాళ్ళకి దయచేస్తావని, ప్రేమ కలిగి ఉండాలని నమ్ముచున్నాము దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ముట్టి స్వస్థపరిచే విధానం బట్టి నీకు స్తోత్రాలు. అవును దేవా, రేపు మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మంచి వార్తను వినడానికి సహాయం చేయము. ఆయన నోటిని కూడా నువ్వు కట్టివేయము దేవా. ఏది తినాలో ఏది తినకూడదు దానికి కూడా నువ్వు బయలుపరిచే దేవుడవే ఉన్నావు దేవా. అవును దేవా, ఆయనకు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎన్నో అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఆదరించి కరుణించి కాపాడి నీ సేవలు నడుపుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఆయనకు కోల్డ్ని తీసివేసి నీ వాక్యమును వెదజల్లేటప్పుడు ఆయనకు ఎటువంటి ఆటంకములు రాకుండా నీ వాక్యమును మంచిగా సరళమైన గొంతును కలిగించే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఆయన నోటిని నువ్వు బోరగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆయన ఏ వాక్యం అయితే వెదజల్లుతున్నారో వాక్యములు ఆ మర్మమును తెలుసుకోవడానికి మాకు సహాయం చేయము గొప్ప దేవా. దాన్ని వెదలేయకుండా మేము మా మనసులో పెట్టుకొని ఇతరులకు బోధించడానికి కూడా సహాయం చేయము. అవును దేవా, లైవ్లో ఎంతమంది అయితే నీ వాక్యమును వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. వారికి కావాల్సిన ఆరోగ్యమును దయచేయము. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోరి నీ సన్నిధానానికి వచ్చిన్నారో వాళ్ళు ముఖ్యంగా ప్రార్థనలో గడపడానికి సహాయం చేయము దేవా. వాళ్ళు ఏదైతే కోరారో అనారోగ్యం ఉన్న వాళ్ళను కూడా నువ్వు ముట్టి స్వస్థపరచుము. ప్రతి ఒక్క విషయంలోనూ నువ్వు వాళ్ళని ఆదరించి కాచి నీ వాక్యమును వినడానికి వేగిరపడడానికి సహాయం చేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్దాం. ఎవరు బాప్తిసము పొందవలెను అనే అంశము, బాప్తిసము గురించి నేటి దిన వాక్యముగా మనం ధ్యానిద్దాం. మరి కొత్త నిబంధనలో బాప్తిజము అనగా పాతి పెట్టబడడం లేదా కప్పివేయుట అని అర్థం వస్తుంది. మరి నేటి సంఘాల్లో నీటిలో ముంచుట, మరి కప్పు పాత నిబంధనలో మనం చూస్తున్నాం, కొత్త నిబంధనలు చూస్తున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దానికి మనం కట్టుబడి ఉండాలి. పాతి పెట్టబడటం లేదా కప్పివేయబడటం లేదా నీటి యందు ముంచివేయట. నేటి దినాన అన్ని సంఘాలు బాప్తిస కార్యక్రమాన్ని ఈ రీతిగా మరి నీటిలో ముంచుట, తిరిగి లైఫ్ అనగా వారిని సమాధి చేసి తిరిగి లేపుట. మరి యోహాను భక్తుడు మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన స్వార్థను ప్రకటిస్తూ బాప్తిజం గురించి ఆయన అనేకులకు వర్తమానాన్ని తెలియజేస్తున్న భక్తుడిని యోహాను స్వార్థ 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్టయితే 23 యోహాను స్వార్థ 23వ సలీము దగ్గరనున్న అక్కడి నుంచి తీసుకో బాప్తిజం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా అది ఉంది 22 యూదాయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచు ఉండెను. 23వ వచనం సలీము దగ్గరనున్న ఐనోను స్థలమును నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను అక్కడ బాప్తిసము ఇచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిసము పొందిరి. అంటే ఒక ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతం పేరే సలీము. మరి దగ్గరున్న ఐనోను అనే ప్రాంతం. ఐనోను అనే ప్రాంతంలో ఒక ఏటి దగ్గర ఆయన
బాప్తిజ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ అనేకులు ఆ స్థలములో నీరు విస్తారంగా ఉన్నది. ఎక్కడైతే బాప్తిజము యోహాను చేత యేసుక్రీస్తు ప్రభు కూడా తీసుకున్నాడో ఇదే స్థలము. నేటి వరకు కూడా చాలామంది టూరిస్టులు వెళ్తూ ఆ ప్రాంతములోనే తిరిగి బాప్తిజం తీసుకుంటున్నారు. యోహాను చేత యేసు ప్రభు తీసుకున్న బాప్తిజములో నేటి అనేకులు కూడా వెళ్ళి అదే స్థలంలో బాప్తిజము పొందుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఐనోను స్థలము నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిజం ఇచ్చుచుండెను, మరియు జనులు వచ్చి బాప్తిజము పొందిరి. యోహాను ఇక్కడ మనకు బాప్తిజం ఇచ్చినట్టుగా యోహాను భక్తుడు మొదట బాప్తిజాన్ని ఇచ్చినట్టుగా. రెండవది ఫిలిప్పి మరి నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగి బాప్తిజము పొందినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్దకు వినన్న వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. ఏది తీసుకున్నాం? యోహాను 8:38. అపొస్తలుల కార్యము 8:38. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 38వ వచనం. కుమారుని విశ్వాసించున్న వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. ఇక్కడ అప్పుడు ఆత్మ ఫిలిప్పును కొనెను. ఇక్కడ మనం 38వ వచనంలో ఆ ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు తనకిచ్చిన బాప్తిజము సమీపించిన వారు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జోతులో కనబడింది. అయితే ఇక్కడ ఫిలిప్పు వర్తమానాన్ని ఆ నపుంసకునికి సువార్తను ప్రకటిస్తూ నీళ్లు కలిగిన చోటుకి వచ్చినప్పుడు, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు ఇప్పుడు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏమి అని ఆ నపుంసకుడు అడిగినప్పుడు వెంటనే వారిద్దరు కూడా నీళ్ళలోకి దిగి ఫిలిప్పు నపుంసకునికి బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చిన ఆ నీటిలో నుంచి ఒడ్డుకు రాగానే మరి ఫిలిప్పు అతనికి అన్నాడు కనిపించలేదు. ఇది మరి వారిద్దరి మధ్యలో జరిగిన ఇక్కడ నీళ్ళ బాప్తిజము పొందుకున్నట్టుగా చూస్తున్నాం. మూడవది మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 21. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మూలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అది బాప్తిజము మనల్ని ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ 3 వ్యక్తులను బాప్తిజం ఇచ్చడం మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ కూడా ఆ బాప్తిజమే మనల్ని రక్షిస్తుంది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మూలమైన మనస్సాక్షి కలిగించుటకు ప్రత్యుత్తరమాయను. కాబట్టి ఇది నీకు ప్రభుల వారికి సంబంధించింది. కాబట్టి ఈ పునరుత్థానము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగి ఉన్నది. కాబట్టి బాప్తిజము కంపల్సరిగా తీసుకోవాలని భక్తులు ప్రకటిస్తున్నారు. అయితే ఎవరు బాప్తిజము తీసుకోవాలి అనుకుంటే
ఆ విషయాన్ని మనం ధ్యానిస్తాం. ఎవరు బాప్తిజం తీసుకోవాలి? ఎవరు బాప్తిజము తీసుకోవాలంటే వారు సువార్తను విని నమ్మిన వారు బాప్తిజము, సువార్తను అంగీకరించిన వారు. సువార్త విషయంలో యేసు క్రీస్తును ఆ యొక్క సువార్తను విని నమ్మి విశ్వసించి అటువంటి వారు బాప్తిజము తీసుకోవాలి. అందుకే సువార్తలలో మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. నమ్మిన వాడు బాప్తిజం పొందితే వాడు రక్షణలోకి వస్తాడు, రక్షించబడతాడు. పాపం అనే ఈ లోకములో వాడు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాడు. అది వాడు పాపములోనికి వెళ్ళకుండా వానికి నెమరు వేస్తుంది. నేను రక్షించబడ్డ మనిషిని కదా, నేను బాప్తిజము తీసుకున్న మనిషిని కదా, ఈ లోకంలో జీవిస్తూ పరలోకానికి సంబంధించిన వ్యక్తిని కదా, వాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలము సువార్తను నమ్మితే చాలు, సువార్తను విని విశ్వసిస్తే చాలు. యేసు క్రీస్తు చేసిన ఈ గొప్ప సువార్తను అనేకులు ప్రకటిస్తున్నారు. క్రీస్తు పూర్వం మొదలుకొని క్రీస్తు తర్వాత కూడా ఈ సువార్త వర్తమానం నడుస్తూనే ఉన్నది. ప్రపంచము ఏర్పడినప్పటి నుంచి, సృష్టి ఆరంభించినప్పటి నుంచి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు, గణపరుస్తున్నారు. కానీ ఆ రోజులకి అప్పుడు ప్రతి పాపం విషయంలో అర్పణాలు అర్పించేవారు ప్రతి సంవత్సరం ఏట. ఆ పని లేదు ఇప్పుడు మనకి. యేసు క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకానికి పంపబడ్డాడో తన ప్రియ కుమారునిగా ఈ లోకంలో ఉన్న పాపముల నిమిత్తం, పాపిగా జీవిస్తున్న వ్యక్తికి నిమిత్తం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఇంకా అర్పణలు అర్పించాల్సిన పని లేదు. తానే క్రయధనమై ఒక మారే సిలువలో మన పాపము నిమిత్తమై మరణించి పాతి పెట్టబోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తన రక్తం, యవన కాల రక్తములో, ప్రశస్తమైన రక్తములో ఆ సువార్తను విని ఆ రక్తములో నువ్వు కడగబడితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఆ రక్షణనే కావాలి. అది నిత్య జీవములోనికి తీసుకుని వెళ్తుంది. ఈ లోకంలో జీవిస్తూ దాన్ని సాధ్యపరచుకో, దానిని వశపరుచుకో. ఆ రక్షణను రుచి చూడు. పాపం అనే మహా పాపలోకం ఇది. ఎటువైనా పాపమే, నలుదిక్కులో పాపమే. అయినా పాపాన్ని ప్రేమిస్తున్న మానవుడు స్వార్థ విజృంభించి ప్రకటించినప్పటికీ కూడా పెడి చెవున రక్షణ అనుభవంలోనికి రాలేకపోతున్నారు. ఈ చెవులో స్వార్థ విని ఈ చెవులో విడిచిపెట్టి అదే పాపపు స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. వారికి రక్షణ లేకపోతుంది. అందుకే భక్తుడు అంటాడు, సువార్తను విని నమ్ము, సువార్తను విని నమ్మి విశ్వసించు. సువార్తలో ఉన్న గొప్పతనాన్ని చూడు. సువార్త ఎట్టిదో నువ్వు పరిశోధించి తెలుసుకో. నమ్మి బాప్తిజము పొందువు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, నీవు బాప్తిజము పొందకపోతే నువ్వు ఎంత క్రైస్తవుడవని చెప్పుకున్నా నువ్వు తప్పనిసరిగా పోవాల్సింది నిత్య నరకమే. బైబిల్ నీకు అంతా తెలియవచ్చు, బైబిల్లో ఉన్న స్టోరీలు తెలియవచ్చు, బైబిల్ నువ్వు సదా చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు, సంఘానికి వెళ్ళవచ్చు, ఆయా మంచి దైవజనుల కార్యక్రమాలను పాలుపంపులు పొందవచ్చు. కానీ నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిజము పొందకపోతే నీకు రక్షణ లేదు. సంఘములో నువ్వు ఎల్డర్గా ఉండవచ్చు, సంఘములో అన్ని కార్యక్రమాలని ముందుండి చేయించవచ్చు. కానీ నువ్వు బాప్తిజము పొందకపోతే, నీవు నమ్మి విశ్వసించకపోతే
నీకు రక్షణ, నువ్వు రక్షించబడ్డావంటే పాపం విషయంలో నూతనమైన నవీన స్వభావం కలిగి నూతన బిడ్డ ఎలా లోకంలో జన్మిస్తుందో అలాంటి జన్మ దేవుడు నీకు ఇస్తాడు. పాపం అంటే నీ గుండెల్లో భయము దడ పుట్టిస్తాడు. పాపము జోలికి వెళ్ళవు. అంతకుముందు త్రాగుబోతుగా జీవించవచ్చు, అంతకుముందు వ్యభిచారిగా జీవించవచ్చు, అంతకుముందు భయంకరమైన పరిస్థితిలో దుర్భరమైన జీవితాన్ని అందరూ అసహించుకున్నారు. ఏ ఒక్కరు నిన్ను దరిదాపులో రానియలే. నీ జీవితాన్ని బట్టి నిన్ను ఎవరు దగ్గరికి రానియలేకపోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసించి, ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిజం పొంది రక్షించబడతావు, నీలో మార్పును చూస్తావు. అలాంటి మార్పు కావాలంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరొకసారి మనం చూసుకుందాం. 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. మనకెందుకు అనుగ్రహించాడు? ఆయన ఇప్పుడు నిత్య జీవంలో ఉన్నాడు. ఆ జీవానికి వారసులుగా మీరందరూ రావాలని తండ్రి అయిన దేవుని ప్రణాళిక. కుమారుడైన క్రీస్తును పంపించడానికి గల కారణం, ఆయనతో పాటు మీరందరూ కూడా అక్కడ కనబడాలి. ఆ నిత్య జీవంలో క్రీస్తు ఉన్న దగ్గర మీరందరూ రావాలి. అందుకే నమ్మి స్వార్థను విని నమ్మి బాప్తిజం పొంది రక్షించబడాలి. ఎవరు వీళ్ళు? స్వార్థ విని రక్షించబడాలి. అందుకే ఇక్కడ మరి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కొంచెం కాదు చాలా ప్రేమించాడు కనుక ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచి ఈ లోకంలో జీవిస్తారో, రక్షించబడతారో, ఆయన యందే, ఆయన ద్వారానే వారికి నిత్య జీవం ఉంటుంది. కడాకట్టిగా చెప్పాడు ప్రభు అయిన యేసుని ఎందరైతే హృదయంలో స్వార్థను విని రక్షించబడతారో, బాప్తిజం పొందుతారో వారికే నిత్య జీవము ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. 18వ వచనం చూడమ్మా. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం దేవుని అద్వితీయ కుమారుని విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడని నామమందు విశ్వాసము లేదు వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. 36వ వచనం చివరి వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కాని దేవుని యాత్ర దేవుని యుగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎంత తేటగా వాక్యము మనకు వినబడుతుంది. అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవమునకు వారసుడు. ప్రభు అయిన యేసు క్రీస్తును పంపిన కారణము తండ్రి అయిన దేవుడు అదే. మధ్యవర్తిగా తండ్రికి మనకు కుమారుడుగా మధ్యవర్తిగా పంపబడ్డాడు. పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షించబడాలని రక్షించి నీటి యందు పాతి పెట్టబడి తిరిగి నువ్వు లేపబడితేనే నిత్య జీవపు వారసు. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. మరి ఉగ్రతకు లోనైతావా? రక్షణకు లోనైతావా? నీకు రక్షణ కావాలా, ఉగ్రత కావాలా అనేది నిన్ను నువ్వే ప్రశ్నించు. తిరిగి 4వది గమనిస్తే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము
12వ వచనాన్ని చూసినట్టయితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసు క్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిజము ఎస్. సువార్తను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, సువార్తను ఎప్పుడైతే నువ్వు వింటావో, సువార్త నిన్ను రక్షణలోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. సువార్త నిన్ను రక్షణలోనికి తీసుకుని వెళ్ళాలి. సువార్త విజృంభిస్తుంది. ఈరోజు ప్రపంచ యావత్తు యేసు క్రీస్తు ఒకడే దేవుడని ప్రపంచము అనేకులు సువార్తను, ఆయన ద్వారానే రక్షణ, ఆయన రక్తంలో కడగబడాలి, బాప్తిస్మం తీసుకోవాలా, నువ్వు రక్షించబడాలి అనే సువార్త. అందుకే పౌలు గారు అంటున్నారు, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసు క్రీస్తు నామమును గురించి సువార్తను ఏం చెప్తున్నాడంట? ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు ఆయన రాజ్యము గురించి. మరి ఆయన యొక్క నామం ఎలాంటిది? యేసు ప్రభు నామం. ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో విడుదల, ఆయన నామంలో సమస్తము సమకూడి జరుగుతుంది. గొప్ప నామము యేసు నామమును కలిగి ఉన్నది. నీకే మరియా, నీకు పుట్టబోయే కుమారుడు ఆయన యేసు క్రీస్తు. ఆయన రక్షకుడు, రక్షించువాడు. ఆయనకు యేసు అనే నామమును పెట్టు. ఆ ఉన్నతమైన నామము కూడా తండ్రి ద్వారానే మరియకు వెల్లడిపరిచాడు. ఆ నామము గొప్ప నామము. ఆ నామములో శక్తి ఉన్నది, ఆ నామములో ఘనత ఉన్నది, ఆ నామములో అద్భుతాలు ఉన్నవి. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఫిలిప్పు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసు క్రీస్తు నామమును గురించి ఎవరికి తెలియదో వారికి సువార్తను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆనాడు విజృంభించిన సువార్త అది నేటి వరకు 2024 నా ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుమారుడు నాకు సువార్త వినబడలేదు అని చెప్పడానికి. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆయన నామమును గురించి ప్రకటించారు, యేసు నామము సువార్తను ప్రకటించారు. వారిని నమ్మి ఎందరైతే ఆ రోజు ఉన్న పురుషులు స్త్రీలు కట్టుకొని బయలుదేరారు, మాకు బాప్తిజము కావాలి, మేము రక్షించబడాలి, యేసు నామములో ఉన్నతమైన నామము. అందుకే ఆ రోజు వారు నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిజము పొందిరి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతకాలం నుంచి వర్తమానాన్ని వింటూ ఉన్నాం, ఎంతకాలం నుంచి సువార్తను వింటూ ఉన్నాం. అయినా నీలో రక్షణ లేదు, మారుమనస్సు లేదు, బాప్తిజము లేదు కదా. కుమారుడు సిద్ధపాటు కలిగి ఉండు. కుమార్తె ఏ సమయం ఎలా వస్తుందో తెలియదు. దేవుని రాకడ దొంగ వలె రావచ్చు, ఉన్న పాటున రావచ్చు. మొన్నటికి మనం చూసిన భయంకరమైన తుఫాను వర్షాల ద్వారా కేరళ అనేక ఆత్మలు కొట్టుకుపోయినాయి. ఇంతవరకు జాడ దొరకలే. అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు 1 గంట ప్రాంతాల్లో జరిగిన సంఘటన. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, అందులో కొందరు మాత్రమే రక్షించబడ్డారు, కొందరిని మాత్రమే కాపాడింది. అనేకులు కూడా ఆ యొక్క వరదలో కిలోమీటర్లు కొట్టుకుపోయారట. కిలోమీటర్స్. జాడ దొరకలే, డెడ్ బాడీలు దొరకలే. అలాంటి సమయంలో నీ రక్షణ బాప్తిజం తీసుకొని తయారున్నావా? ఏ క్షణం ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో మనము ఊహించలేము, మనకు తెలియదు. కేరళలో జరిగిన సంఘటన, 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, కరోనా వైరస్. అనేకులు కుప్పలు తెప్పలుగా ప్రతిరోజు మనకు లేవంగానే జ్ఞాపకం రావాలి. ప్రతి ఉదయకాలంలో జరిగే సంఘటనలు మన కంటి ముందే ఉంటూ ఉన్నాయి. నీ రక్షణ జీవితం నువ్వు కలిగి ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆ ఉన్నతమైన రాజ్యములోనికి నువ్వు ప్రవేశించడానికి నీ ఆత్మలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఎనీ క్షణం ఏమైనా జరిగినా నా ఆత్మలో నేను సిద్ధం. నువ్వు ఉన్నావా? ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. అర్ధరాత్రి
వర్షం అలా వస్తుందని ఎవరన్నా ఊహించారా? కొండలు కొండలే కూలిపోయి పట్టణాలు ఆ గ్రామాలు కొట్టుకొని పోతాయని ఊహించారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, సిద్ధపాటు కలిగి ఉండు. ఆ రోజు యేసు సువార్తను నమ్మారు, యేసు గురించి, యేసు రాజ్యము గురించి విశ్వసించారు. అనేక పురుషులు, స్త్రీలు మారు మనస్సు కలిగి బాప్తిజము తీసుకుని సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇప్పుడు ఏం చదువుకున్నాం మనము? అపోస్తల కార్యము అపోస్తల కార్యము 8వ అధ్యాయము 12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యముల గురించి, యేసుక్రీస్తు నామముల గురించి స్వార్థను ప్రకటించుచుండగా వారందరూ మరి వారిని అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు బాప్తిజము పొందిరి. 16వ అధ్యాయము అపోస్తల కార్యం 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు నామమందు విశ్వాసము ఉంచుము. ఎవరి నామంలో? పంపబడిన మధ్యవర్తి యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడు, తండ్రి అయిన దేవుని కుమారుడు మన కొరకు పంపబడ్డాడు మధ్యవర్తిగా. ఆయన యందే ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? ఎవరి యందు రక్షణ కొరకు నీవు ముందుకు వెళ్తున్నావు? ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నువ్వు ఒక్కడమే కాదు, నీ ఇంటిలో ఉన్న వారందరికి కూడా రక్షణ కావాలి. ప్రతి ఒక్కరూ బాప్తిజం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షించబడి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు అలాంటి వర్తమానాన్ని పౌలు గారు బద్దలు గుద్ది సువార్తను ప్రకటించారు. ఏమైంది నీ విషయంలో? ఆలోచన చేసావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? చివరిగా రోమీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 10:9 వచనం. యేసు ప్రభువును అదేమనగా యేసు ప్రభు అని నీ నోటి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీవు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్ అని చాలా ఆత్మలో బలమైనవి. ఆత్మలోను స్థిరంగా, ఆత్మలను ఉన్నతంగా, ఆత్మలను రక్షించబడి నిలబడాలి అంటే ఈ యొక్క గొప్ప వచనాన్ని నీ నోటిలో ఉండాలి. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఎక్కడి నుంచి ఒప్పుకోవాలి? పాపివైన నీవు, త్రాగుబోతువైన నీవు, తిరుగుబోతువైన నీవు, వ్యభిచారివైన నీవు, అనేకమైన అబద్ధ నోటికి పలుకుతున్న నీవు, అబద్ధాలే రాజ్యము చేస్తున్న నీవు, యేసు క్రీస్తు సొంత రక్షకుడిగా, యేసు క్రీస్తు రక్షించే దేవుడుగా, యేసు క్రీస్తు నిన్ను నడిపించే గొప్ప దేవుడుగా ఉండాలి అంటే నువ్వు ఎక్కడి నుంచి ఒప్పుకోవాలి? ఎక్కడ నుంచి పాపము చేస్తున్నావో ఆ నోటిని పవిత్రము చేసుకో. ఆ నోటితో ఒప్పుకో. ఆ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రపంచాన్ని సృష్టించి ఇంతవరకు 2024 ఇన్ని సంవత్సరాలు పూర్తి అయినా ఏ ఒక్కరు సమాధి చేయబడిన వారు లేచిన దాఖలాలు లేవు. ఏ ఒక్కరు లేవలే. దేవుళ్ళు దేవతలని చెప్పుకున్న ప్రతి ఒక్కరు సమాధి చేయబడ్డారు. ప్రతి ఒక్కరి సమాధులు నేటి వరకు ఉన్నాయి, కానీ ఏ ఒక్క సమాధి తిరగబడలేదు.
ప్రపంచంలో తెరిచి ఉంది. నేటి వరకు అనేకులు వెళ్ళి దర్శిస్తున్నారంటే ప్రభు అయిన యేసు సమాధి తప్ప వేరే సమాధియే దీనికి నిదర్శనం. అనేకులు వెళ్ళి వారి సాక్ష్యం. అందుకే ప్రభు అయిన యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయంలో నీవు విశ్వసించిన ఎడల నీవు మృతులలో నుండి లేపిన యేసు ఆయన తండ్రి అయిన దేవుని కుమారునిగా తండ్రి దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుడు మనకు ఈ మార్గాన్ని చూపించి వెళ్ళాడు. కాబట్టి తిరిగి నువ్వు పునరుత్థానంగా లేవబడి పాపిగా నువ్వు సమాధి చేయబడి రక్షించబడితే నువ్వు చనిపోతే కూడా ఎక్కడుంటావు? నువ్వు దేవుని ఎక్కడి నుంచి అయితే నువ్వు ఆత్మను పొందుకున్నావు ఆ ఆత్మ దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ అనుభవం దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడే స్వభావాన్ని ఇస్తుంది. నువ్వు కూడా నీటి యందు సమాధి పునరుత్థానంగా అది ఎప్పుడు వస్తుంది? ప్రభు అయిన యేసు మృతుల నుండి లేచాడు గనుక నువ్వు కూడా పాపి యందు పాతిపెట్టబడాలి. పాపంలో నుంచి నూతనమైన తన క్రొత్త నిబంధన సంఘములో నీటి యందు సమాధి చేయబడి బాప్తిసం ద్వారా రక్షణలోనికి వస్తే అప్పుడు నీవును నీటి వారును రక్షించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీటిగా ఆయా బాప్తిజము తీసుకుని రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ ఈ సువార్తను విని నమ్మి విశ్వసించి నీవే నిజమైన దేవుడు అని మాతో ఒప్పుకొని మా నోటి ద్వారా ఒప్పుకొని రక్షించబడ్డకు సహాయం దాచాడు. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అదే రీతిగా బలలో పాలు పంపులు పొందుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి భోజనము తన శిష్యులతో కలిసి ఆయన శరీరమును రక్తమును వారి మధ్యలో ఈ మరి ప్రభు అయిన యేసు వారికి వివరించి చెప్పాడు. శిష్యులకు, నేను వచ్చే వరకు దీనిలో మీరు పాలు పంపులు పొందున్నారు. మరి బలిలో పాలు పంపులు పొందుతున్న నీ పరిస్థితి చేసిన తప్పును దేవుని ఎదుట ఒప్పుకొని ప్రభు బలిలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, నీ శరీరములో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఎందరైతే ఈ శరీరంలో పాలు పంపులు పొందుతున్నట్టు పిల్లలను జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, తండ్రి సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ప్రార్థన పూర్వకముగా ప్రభు యొక్క శరీరములోను పాలు పంపులు పొందండి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీ శరీరంలో పాలు పంపులు పొందాం, తిరిగి నీ రక్తములో పాలు పంపులు పొందనై ఉన్నాం. ఎందరైతే ఈ రక్తములో పాలు పంపులు పొందుతూ ఉన్నారు, అటు బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచమని, వారికి ప్రభు మీరు తోడుగా అండగా ఆశ్రయంగా ఉండమని, ఈ రక్తంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమేర్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణము ప్రచురించుదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన గొప్ప సదవాకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయా ఈ యొక్క పునరుత్థాన దినములో మీరిచ్చిన ఆజ్ఞకు ప్రభువా సంఘము శిరస్సు వహించి నీ బలలో పాలు పంపులు పొందే కృపకు పాత్రులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు. బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ ఆరాధన అయా మీరు మా మధ్యలో ఉండి జరిగించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, వాక్యము ద్వారా, బల్ల ద్వారా ప్రభువా మీరు మా సన్నిధిలో మీరు ఉండి ఈ యొక్క ఆరాధనను జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మమ్మను మా కుటుంబాన్ని మీరు ప్రేమించి అయా ఈ చిన్న స్వార్థ పరిచర్య అయా ఈ యొక్క బాధ్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నమ్మకముగా దీని ముందుకు కొనసాగించులాగున నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. అదే రీతిగా ప్రభు మరి లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, వారి యొక్క కుటుంబాలను, వారు కావలస్తున్నది ప్రభు వారికి అనుగ్రహించండి. దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, వారి యొక్క పరిచర్యను విస్తరింపచేయండి. దేశంలో ఉన్న సరిహద్దుల్లో మిలిటరీ వారి కొరకై ప్రార్థిస్తున్నాం, పోలీసు వారి కొరకై ప్రార్థిస్తున్నాం, ప్రెస్ వారి కొరకై, అదే రీతిగా నైనా పరిశ్రమలో ఉన్న బిడ్డల కొరకై, అదే రీతిగా డాక్టర్ నర్సులను ఆయిల కొరకై ప్రార్థిస్తున్నాం, పేషెంట్స్ కొరకై ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. పరిశుద్ధ కార్మికుల కొరకై ప్రార్థిస్తున్నాం. మా యొక్క రైతు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాన్ని నడిపిస్తున్న దేశ నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఆయా ప్రత్యేకంగా కేరళ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం,
అయా ఇజ్రాయెల్ ప్రాంతం కొరకు అయా మా సన్నిధిలో గోజాడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం. అదే రీతిగా సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి, భయంకరంగా వచ్చే తుఫానులను బట్టి ప్రార్థిస్తున్నాం. కరోనా లాంటి జబ్బుల కొరకే ప్రార్థిస్తున్నాం. ఎవరికి సోకకుండా అయా నీ రెక్కల కింద భద్రపరచండి. అదే రీతిగా మా యొక్క తల్లిని తండ్రి ఆత్మకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. అన్నదమ్ములను, అక్కచెల్లను, బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధులను, క్లాస్మేట్స్ను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అదే రీతిగా బామడుతులను, మడతలను, నాని యొక్క పేరెంట్స్ను తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. నాని డూబును మరి ఒక్కసారి నీ రెక్కల కింద భద్రపరచండి. అయా మరి యొక్క గర్భఫలము కొరకు గోజాడుతూ ఉన్నాం, అయా ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క విజ్ఞాపనను మన్నించి బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఇచ్చిన కుమార్తె సుసన సాత్విక జ్ఞానమందు, వయసునందు, నీ అందును, మనుషులదయందును కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసి బిడ్డను అభిషేకించు. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అయా ఇచ్చిన ఆరోగ్య నీ సేవలో బహుబలంగా ఓడబెట్టుకు సహాయం దయచేయండి. ఏకే టౌన్లో నివసిస్తున్న ప్రతి బిడ్డను, వారు చేస్తున్న ఉద్యోగాలను, వారు రాకపోకలను మీరు తోడుకుండండి. ఉషాగూడలో పనిచేస్తున్న అయా నాతోటి డ్రైవర్, కండక్టర్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడును గాక. పాలించి వారిని కన్నా వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న పిల్లలను మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా ప్రార్థిస్తారు. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి. ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్ నైనా కంట్రోల్ ఉంటే సహాయం దయచేయండి. గత వారం రోజులుగా 500 దాకా షుగర్ ఉంటుందని ప్రభా డాక్టర్లు తొందరగా హాస్పిటల్ రమ్మని ఫోన్ చేస్తున్నారు. అయా రేపు వెళ్ళనే ఉంటుండగా డాక్టర్ చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, షుగర్, బీపీ కంట్రోల్ ఉండి అటు ఉద్యోగంలో నీ యొక్క పరిచయలను బలముగా, ఘనముగా వాడుకొని మహిమ పొందగలని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా ఈ యొక్క టైంలో మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి, మా రుణస్తుల ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలతో కాకుండా తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామా, పంపుము దయా చేత పతిత పావన నామా, నిపుము నీ సేవా ముక్తి గనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ యొక్క ఫేస్బుక్ మరి ఎవరైనా వారు దొంగగా క్రియేట్ చేసి ఏదైనా డబ్బులు అడిగి అలాంటి మెసేజ్లు పెడితే స్పందించవద్దని, మరి మేము ఎన్నడూ అలాంటి మెసేజ్లు ఇవ్వలేదని గమనించి మీరు మీ యొక్క డబ్బును పొడగొట్టుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను.